ఓం నమ శివాయ. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మన కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తాము. సో దానికోసమని బాబా మనకిచ్చే జ్ఞాన భోజనాన్ని స్వీకరించి ఆ తర్వాత అందరికీ దాన్ని ప్రభు ప్రసాదంగా పంచాలి. సో ఈ రోజు మనం తీసుకున్న మురళి రివైజ్ కోర్స్ మురళి 26th January 1983. సో ఈ మురళిలో ఉన్న సమర్థ సంకల్పాలు: నేను ఉన్నతోన్నత సాకార స్థానంలో స్థితి అయి అనంతమైన సేవకు నిమిత్తంగా ఉన్నాను. సో ఉన్నతోన్నతమైన సాకార స్థానం అనంటే ఇప్పుడు మనము పైనుంచి ఈశ్వరీయ సేవ కోసమై అవతరించి ఈ దేహంలో అవతరించి బ్రాహ్మణ రూపంలో సేవ చేయడం అని అర్థం. సో నేను ఉన్నతోన్నత సాకార స్థానంలో స్థితి అయి అనంతమైన సేవకు నిమిత్తంగా ఉన్నాను. నేను ఉన్నతోన్నత సాకార స్థానంలో స్థితి అయి అనంతమైన సేవకు నిమిత్తంగా ఉన్నాను. విశ్వంలోని ఆత్మిక సహోదరులందరూ మధువనాన్ని, ఇదే మన శ్రేష్ఠ గమ్యం, విశ్వంలో ఈ శ్రేష్ఠ మూల నుండే సదాకాలికమైన ప్రాణదానం లభిస్తుంది మరియు ఆధ్యాత్మిక ఖజానాలు ఇక్కడే లభిస్తాయి అని తెలుసుకున్నారు. విశ్వంలోని ఆత్మిక సహోదరులందరూ మధువనాన్ని, ఇదే మన శ్రేష్ఠ గమ్యం, విశ్వంలో ఈ శ్రేష్ఠ మూల నుండే సదాకాలికమైన ప్రాణదానం లభిస్తుంది మరియు ఆధ్యాత్మిక ఖజానాలు ఇక్కడే లభిస్తాయి అని తెలుసుకున్నారు. నేను మనసు యొక్క శ్రేష్ఠ సంకల్పంతో పాటు కర్మ ద్వారా కూడా విచిత్ర నడవడిక యొక్క అనుభవాన్ని చేయించాను. నేను మనసు యొక్క శ్రేష్ఠ సంకల్పంతో పాటు కర్మ ద్వారా కూడా విచిత్ర నడవడిక యొక్క అనుభవాన్ని చేయించాను. నేను బ్రహ్మబాబా సమానంగా కర్మయోగిగా, విష్ణు సమానంగా ప్రేమతో మరియు శక్తితో పాలన చేసేవానిగా, శంకరుని సమానంగా తపస్వి వాయుమండలాన్ని తయారు చేసే త్రిమూర్తి స్వరూపాన్ని. నేను బ్రహ్మబాబా సమానంగా కర్మయోగిగా, విష్ణు సమానంగా ప్రేమతో మరియు శక్తితో పాలన చేసేవానిగా, శంకరుని సమానంగా తపస్వి వాయుమండలాన్ని తయారు చేసే త్రిమూర్తి స్వరూపాన్ని.
సో, స్థాపన, పాలన, వినాశనంలో బ్రహ్మబాబా కర్మయోగులమవుతాము. పాలనలో ప్రేమతో మరియు శక్తితో పాలన చేస్తాము. శంకరుని సమానంగా తపస్వి. సో, వీటన్నిటి గురించి మనం జూమ్ క్లాసెస్‌లో ప్రాక్టికల్ ఇది గూడా తీసుకున్నాము. ముఖ్యంగా బ్రహ్మబాబా సమానంగా కర్మయోగిగా అన్నది రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. నేను దాత యొక్క పిల్లవానిగా అయి అందరికీ సహాయం అందించే ఆల్ రౌండర్ సేవాధారిని. నేను దాత యొక్క పిల్లవాడిగా అయి అందరికీ సహాయం అందించే ఆల్ రౌండర్ సేవాధారిని. నేను ఎవరి లోపాలనైనా నా యొక్క సహయోగం ద్వారా పరివర్తన చేసే విచిత్ర నడవడిక యొక్క ప్రత్యక్షత స్వరూపాన్ని. నేను ఎవరి లోపాలనైనా నా యొక్క సహయోగం ద్వారా పరివర్తన చేసే విచిత్ర నడవడిక యొక్క ప్రత్యక్షత స్వరూపాన్ని. నేను సదా మంచే జరుగుతుంది మరియు మంచి చేస్తూ ఉండాలి అనే సమర్థ సంకల్పాన్ని ప్రత్యక్షం చేసి నవనిర్మాణ కర్తవ్యంలో సఫలతని పొందాను. నేను సదా మంచే జరుగుతుంది మరియు మంచి చేస్తూ ఉండాలి అనే సమర్థ సంకల్పాన్ని ప్రత్యక్షం చేసి నవనిర్మాణ కర్తవ్యంలో సఫలతని పొందాను. నేను డబుల్ బాధ్యతను కలిగిన మధువన నివాసిని. నేను డబుల్ బాధ్యత కలిగిన మధువన నివాసిని. నేను కర్మనా సేవతో పాటు నడవడిక యొక్క ప్రారంభోత్సవం జరుపుకొని అంతిమ నగాడా మ్రోగడానికి నిమిత్తమయ్యాను. నేను కర్మనా సేవతో పాటు నడవడిక యొక్క ప్రారంభోత్సవం జరుపుకొని అంతిమ నగాడా మ్రోగడానికి నిమిత్తమయ్యాను. సదా స్వయాన్ని ప్రతి గుణం, ప్రతి శక్తి సంపన్నంగా చేసుకుని అందరికీ సాక్షాత్తు బాబా యొక్క స్వరూపాన్ని సాక్షాత్కారం చేస్తున్నాను. సదా స్వయాన్ని ప్రతి గుణం, ప్రతి శక్తి సంపన్నంగా చేసుకుని అందరికీ సాక్షాత్తు బాబా యొక్క స్వరూపాన్ని సాక్షాత్కారం చేస్తున్నాను. నేను సదా విచిత్ర స్థితిలో స్థితులై సాకార చిత్రం ద్వారా బాబాని ప్రత్యక్షం చేస్తున్నాను. సాకార చిత్రం అంటే ఈ అవతరించిన శరీరంలో బ్రాహ్మణ రూపంలో విచిత్ర స్థితిలో అంటే చిత్రం లేకపోవడం అంటే శరీరం లేని ఆత్మిక స్థితిలో స్థితులై బాబాని ప్రత్యక్షం చేస్తున్నానని అర్థం. నేను సదా విచిత్ర స్థితిలో స్థితులై సాకార చిత్రం ద్వారా బాబాని ప్రత్యక్షం చేస్తున్నాను. నేను అందరి పట్ల శుభ భావన, శుభ కామనతో ఉన్న సర్వశ్రేష్ఠ అనంతమైన సేవాధారిని.
నేను అందరి పట్ల శుభ భావన, శుభకామనతో ఉన్న సర్వశ్రేష్ఠ అనంతమైన సేవాధారిని. సో, ఈ సమర్థ సంకల్పం ఏదైతే ఉందో నేను బ్రహ్మబాబా సమానంగా కర్మయోగిగా అంటే, అసలు ఇంతకు బ్రహ్మబాబా ఏం చేశారని శివబాబా చెప్పేది వినాలి. ఎక్కువ మటుకు ఏమైందంటే, వాళ్ళు వీళ్ళు చెప్పేది వినడం ఎక్కువైపోయింది. ఇంక ఆయనను చూస్తే ఎక్కువ మటుకు ఆయన వైట్ డ్రెస్ తప్పితే, ఆయన ఎంత స్వచ్ఛంగా ఉన్నాడన్న విషయాన్ని ఎవరు చూసినట్టే అనిపిచ్చదు. బ్రహ్మబాబా అనగానే వైట్ డ్రెస్, మునక్కాయలు తింటాడని చెప్తారు. అంటే అవి తినాలా అని అడిగిన వాళ్ళు గూడా ఉన్నారు. అది ఏదో చిత్రం కోసం వేశారు. భోజనం స్వీకరిస్తున్నట్టు చేసి. అంటే ఇంక అంతవరకే ఆలోచించారే తప్పితే, ఆయన నరుడి నుండి నారాయణుడి స్థితికొచ్చారు. ఆయన మొట్టమొదట ధైర్యమన్న అడుగు వేసి, తన బలహీనతల్ని వేశాడు యజ్ఞంలా అన్న పాయింట్‌ని మిస్ అయ్యారు. వైట్ డ్రెస్ ఏసారు, ఆస్తులన్నీ తెచ్చి ఏసేసాడు అంతే అన్నట్టయిపోయింది. సో, ఆయన కర్మయోగిగా ఒక నరుడి నుండి నారాయణుడి స్థితికి ఏకంగా భగవంతుని సమానంగానే అయిన వ్యక్తి ఆయన. మన పూర్వీకుడు మనకు ఆదర్శము, రోల్ మోడలు. ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఫాలో ఫాదర్ అన్నారు. మనకు తల్లి, తర్వాత నిరాకార స్థితిలో మనకు దాద. ఇవన్నీ సంబంధాలు ఆయనతోనే ఉన్నాయి మనకి. కానీ ఈరోజు సమాజం ఏ రకంగా మాట్లాడుతుందో చూస్తున్నారు. సో, ఈరోజు మనం తీసుకున్న ఈ మురళిలో సాకార రూపం ద్వారా విచిత్ర స్థితిలో తండ్రిని ఇక్కడ ప్రత్యక్షం చేసాం. బాబాని ప్రత్యక్షం అంటే మన ద్వారా పిల్లల ప్రవర్తన కరెక్ట్‌గుంటే అప్పుడు తల్లిదండ్రులకు పేరొస్తది. ఈరోజు పిల్లలు ఏదన్నా సాధిచ్చారు అనంటే తల్లిదండ్రులకు గూడా శుభాకాంక్షలు చెప్తారు. సో, పిల్లల ప్రవర్తనను బట్టే తల్లిదండ్రులకు పేరొచ్చేది. పిల్లలు మంచి పేరు చేస్తే తల్లిదండ్రులకొస్తది. పిల్లలు చెడ్డ పేరు తీసుకుంటే ఏం పెంపకం అంటారు. సో, ఈరోజు ఆ పిల్లలే వ్యతిరేక దిశలో వెళ్ళి ఇంక వాళ్ళు ఏమేం చేశారా అన్నది మన ఏమంటారది కల్పవృక్ష జ్ఞానం 4 భాగం చూసుకోండి. ఎన్ని దురాచారాలు స్టార్ట్ అయినాయి. మరి అలాంటప్పుడు ఆయనకు మంచి పేరు ఎలా వస్తది? ఆయన మాస్టర్ శివబాబా జ్ఞాన సూర్యుడైతే ఈయన మాస్టర్ జ్ఞాన సూర్యుడు. అంత జ్ఞాన సంపన్నుడాయన. ఈరోజు ఆయన గురించి సమాజం అలా మాట్లాడుతుంటే అసలు ఎంత బాధ అనిపిస్తది. సో, కాబట్టి ఇప్పుడు మనం వెళ్లి అందరిని చక్కదిద్దాల్సిన అవసరం లేదు. ఆధారమూర్తులమైన మనం ఇక్కడ ఆయన చరిత్ర తెలుసుకోవాలి. సో, కాబట్టి రాబోయే రోజుల్లో ఆ మురళిలు ఆల్రెడీ డౌన్‌లోడ్స్ అంటే 18థ్ జాన్వరి ఏదైతే స్మృతి దివసం అన్నారో దాన్ని శివబాబా సమర్థ దివసం అంటే ఆయన చరిత్రను తెలుసుకొని సమర్థంగా అవ్వాలి. సో, ఇంక ఆయన సమానంగా అవ్వాలి అంటే మన ఆత్మ సమర్థంగా అవ్వాలి. ఆత్మ సమర్థంగా అవ్వాలంటే వ్యర్థం పోవాలి. సో, ఆ వ్యర్థం పోవాలంటే శివబాబా చెప్పిన పద్ధతేంటి ఇక్కడ? కారణాలు, సాకులు, ఫిర్యాదులు ఈ 3 పోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా? సో, చెక్ చేసుకోండి. ఆలోచనలో కారణాలు వెతుకుతున్నామా? సాకులు చెప్తున్నామా? ఫిర్యాదులు చేస్తున్నామా? ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాను నేనిప్పటికి. మళ్ళీ వాళ్ళెందుకు అలా చేస్తున్నారు? అలా ఎలా అవుతది? ఎందుకు? ఏమిటి? ఎలా? అనుకున్నామంటే ఇంక అదే మన ఎంట్రీ పాయింట్. అంటే కర్మేంద్రియాల ద్వారా చూసి ఇవి చేసేస్తాం మనం. సో, కాబట్టి అవి తీసేస్తే వ్యర్థం పోతది. సమర్థం ప్లస్ బ్రహ్మబాబా ఇలా చేశారు అన్నదే మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఇది ఇంకా రేపు రేపు లాస్ట్ డేట్ మన జ్ఞాన భోజనానికి. ఆ తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలి. రోజు భోజనాన్ని స్వీకరించాలి. గ్రూప్‌లో ఎలాగో స్లైడ్స్ వేశారు. సో, అది స్లైడ్స్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తున్నారు కాబట్టి మెమరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సమర్థ సంకల్పాల ఖజానా అన్న పేరు ఏదైతే పైనుందో అది టచ్ చేస్తే మీకు స్క్రీన్ వెనక్కెళ్తది. అక్కడ మీడియా విజిబిలిటీ అనేది నో పెట్టండి. అప్పుడు ఇందులో పోస్ట్ అయ్యే ఆ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ గ్యాలరీలో సేవ్ అవ్వవు. అవి సేవ్ అవ్వనప్పుడు మీ మెమరీ ఉంటది. మీరు అలా ఉంచేసారనంటే ఇవన్నీ మీ గ్యాలరీలో సేవ్ అయిపోయి ఫోను బ్లాక్ అయిపోయి వాళ్ళు మొత్తం రీసెట్ కొట్టేస్తారు. సో, కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీడియా విజిబిలిటీ నో పెట్టుకోండి. ఎందుకంటే ఈ స్లైడ్స్ అని ఇంకా రాబోయే రోజుల్లో ఏదో ఒకటి పోస్ట్ అవుతూనే ఉంటది. గ్రూప్ ఉన్నదే మనం పోస్ట్ చేసుకోవడానికి. ప్లస్ మనం ఏదైతే నిర్ణయిస్తామో ఒక సంఘటనగా అది పోస్ట్ చేయనీకి గ్రూప్ ఉంది. ఏది పడితే అది ఇప్పటికైతే అందరూ గైడ్‌లైన్స్ ప్రకారం మీరు వెళ్తున్నారు. విరుద్ధంగా వెళ్తే మాత్రము ఆలోచించాల్సొస్తది. ఎందుకంటే సంఘటనలు అందరూ కలిసి వెళ్ళాలి. మన దీని వల్ల ఒకరు డిస్టర్బ్ అయ్యేటట్టు ఉండొద్దు.
సో ఆ తర్వాత రేపు ఇది క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏవైతే నియమాలు లేవని చెప్పేసి మన శివలీలక్క వీడియో ద్వారా అందరు చూసుంటారు. తర్వాత సత్యనారాయణ ఆడియో, వీడియో అది చూసుంటారు. సో వాటి గురించి కూడా మనము ఈ రాబోయే రోజుల్లో ఒకసారి నేను గ్రూప్‌లో మెసేజ్ పెడతాను. ఎప్పుడెప్పుడు ఏమేం క్లాసెస్ మధ్యలో గూడా అప్పుడప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే క్లాసెస్ పెడతాము. సో గ్రూప్ చూడండి. మళ్ళీ మేము చూడలేదు, మేము అనుకోలేదు, ఈ సాకులు చెప్తూ ఉన్నారంటే మీరు సంఘటనలో లేరని అర్థం. సో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. సంఘటనతో పాటు కలిసి ముందుకొస్తారా? లేకపోతే మేము అనుకున్నాము, చేసుకున్నామని ఇవే ఆలోచిస్తారా? సో ఇక్కడ ఈ క్లాసెస్ ఆగిపోయినా అక్కడ శివశక్తి సేనలో ఎవరైతే చేరారో అక్కడ నేను రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉంటాను. ఎందుకంటే జ్ఞానం అన్నది నలుదిక్కులా వ్యాప్తి చెందాలి కాబట్టి. సో ఆ తర్వాత ఎవరైతే ఈ వెబ్‌సైట్ సేవలని, యూట్యూబ్‌లని నాతో పాటు ఇప్పుడు కలిసొస్తున్నారో వాళ్ళతోటి పర్సనల్ కాంటాక్ట్‌లో ఉంటాను. సో యూట్యూబ్ అయిపోయింది, జూమ్ అయిపోయింది, జ్ఞాన భోజనం అయిపోయింది. సో కాబట్టి ఇంకా ఇప్పుడు మీకు కూర్చుని మీ యొక్క డౌట్స్, క్లారిఫికేషన్స్ అని చెప్పి పర్సనల్‌గా అయితే ఈ జనరల్ గ్రూప్‌కి ఎక్కడ ఇంకా క్లారిఫికేషన్స్ ఇవ్వడం అంటూ ఉండదు. మీకు ఏ డౌట్ వచ్చినా ప్రతిదీ యూట్యూబ్‌లో ఉంది. ప్రత్యేక శీర్షికలోకి వెళ్ళిపోండి. లేదు అక్కడ దొరకట్లేదు అని అంటే మీకు ఏదైతే టీమ్‌నేసామో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. తీసుకొని యూట్యూబ్‌లో ఎక్కడ ఏవున్నాయో తెలుసుకొని మీ ప్రయత్నం అన్నది చేయండి. సో ఎందుకు ఇవన్నీ పెడుతున్నాము అనంటే హిందీ, ఇంగ్లీషు వీడియోస్ రికార్డ్ చేయడం స్టార్ట్ ఇప్పుడు ఇంతకాలం ఇవన్నీ చేస్తూ పోతే తెలుగు వీడియోస్ రికార్డ్ అయ్యాయి. అంటే హిందీ, ఇంగ్లీష్‌కి మళ్ళీ ఎంత టైం కేటాయించాలనో చూసుకోండి. మళ్ళీ స్లైడ్స్ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ డ్రామా జ్ఞానం నుంచి మొదలుపెట్టాలి నేను. అది మళ్ళీ హిందీ, ఇంగ్లీషు. సో స్లైడ్స్ ప్రిపేర్ చేయాలి, రికార్డ్ చేయాలి, వీడియోలు చేయాలి. ఈ పనులన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ 11 ప్రతి సెంటర్ తిరిగాము, చేసాము యూట్యూబర్ కాబట్టి ఇంకా పర్సనల్ గైడెన్స్ అన్నది ఉండదు. సో అన్నీ మీకు ఆల్రెడీ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఇచ్చేసాం కాబట్టి. శివశక్తి సేనలో మాత్రం జ్ఞానం విశ్వవ్యాప్తి అవ్వడానికి నేను అక్కడ మీటింగ్స్ పెడుతూ ఉంటాను. సో ఆ మీటింగ్స్ అందరూ అటెండ్ అవుతారని అనుకుంటున్నాను. అక్కడ గైడ్‌లైన్స్ ఇవ్వడము, మేము పోస్ట్ చేసేటివన్నీ ఏవి ఎక్కడెయ్యాలి అన్న గైడెన్స్ అక్కడిస్తాను. సో నాతో పాటు ఎవరైతే ఇప్పుడు కలిసొస్తున్నారో వాళ్ళతోటి రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉంటాను. సో వాళ్ళు డైరెక్ట్‌గా ఫోను చేయొచ్చు. సో మిగిలిన వాళ్ళు మీకేమైనా డౌట్స్ ఉంటే టెక్నికల్‌గా గాని, జ్ఞానపరంగా గాని గ్రూప్‌లో ఎవరి సేవాధారుల పేర్లైతే వేశారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో నేనప్పుడు హిందీ, ఇంగ్లీషు వీడియోస్‌కి పూర్తి సమయం కేటాయించి ఆల్మోస్ట్ 1000 మురళీలున్నాయి. తెలుగులో గూడా 1000 ఇంకా రికార్డ్ చేయలేదు. సో అవి బ్రహ్మబాబా చరిత్ర, ఆ తర్వాత ఇంకా చాలా మావేవైతే ప్లాన్ ఉందో సో అవన్నీ చేసుకుంటూ పోతాం. సో తెలుగు వాళ్ళ కోసం 11 ఇయర్స్ కేటాయించడం అనేది ఇట్స్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. సో ఇప్పుడు గూడా సేవ కోసం అని చెప్పి అక్కడ కేటాయిస్తాం గానీ, జ్ఞానపరంగా మాత్రం పూర్తిగా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏదైతే శివలీలక్క వీడియో రిలీజ్ చేసి అసలు నియమాలే లేవు అని చెప్పారో, సో కొంతమందెళ్లి సెంటర్‌లో అడిగారు. ఒకప్పుడు నియమాలని చెప్పారు. ఇప్పుడు చూస్తే లేవని చెప్తున్నారు. సో దానికి సంబంధించి మన ఉర్మిళక్కయ్య వాళ్ళ సెంటర్‌కెళ్ళి అడిగేసొచ్చారంట అక్కయ్యని. అక్కయ్య ఒకసారి మైక్ ఆన్ చేయండి. సో మీ పేరు, మీ సెంటర్ అక్కయ్య పేరు, అది ఏ సెంటరు అని చెప్పి స్టార్ట్ చేయండి. అది ప్రెస్ చేయండి మైక్ ఆన్ అవుతది. అయిందక్కయ్య. ఒకసారి వినండి. వినండి. రేపోసారి నేను ఆ వీడియో పూర్తిగా ప్లే చేసి గూడా ఎక్కడెక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఏంటన్నది ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. సరే అక్కయ్య. చెప్పండి అక్క. వనస్థలిపురం అక్క సెంటర్ మరి. పేరు చెప్పండి మీ సెంటర్. వనస్థలిపురం అక్కయ్య పేరు సుజాత. సెంటర్ అక్కయ్య పేరు ఏం పేరు? సుజాత. సుజాత అక్కయ్య. ఓకే. వనస్థలిపురం సెంటర్ అంట. అక్కయ్య సెంటర్‌కి వెళ్ళారంట. శివలీల అక్కయ్య వీడియో ఉంది కదా! ఏవి లేవని చెప్పారు. మేము ఎవరికీ ఏమి చెప్పలేదు అన్నారు. సో ఆ విషయం వెళ్లి అడిగితే అక్క ఏం చెప్పారో చెప్తారిప్పుడు. అక్కడికి అక్కయ్య నేను వెళ్ళేసరికి అక్కయ్య నా ప్రేమ పిలిచింది. రండి అక్కయ్య వచ్చి కూర్చొని చెప్పన్నది. కూర్చున్నా. ఏంటి చాలా రోజులకు వచ్చారు, విషయం ఏంటి అని అడిగింది. అంటే అది చూడాల్సింది అక్కయ్య ఒక్కసారి చిన్న అందుకని అన్నా.
సరే సరే మంచిగా కూర్చోమ్మా ఎట్లా మీకు జ్ఞానం మంచిగా ఇస్తుందా ఇంట్లోనే బాబు దొరికింది నీకు ఇంకేం మంచిగా ఇంట్లోనే కూర్చొని వింటున్నారు మీరు అని అన్నది అక్కయ్య. అంటే అక్కయ్య ఇంట్లోనే నాకు బాబు దొరికిండు మంచిగా వింటున్నాను జ్ఞానం బాబా జ్ఞానం అన్న తర్వాత ఇంకా చెప్పి విశేషం ఏంటి అన్నది. అంటే నేనన్నా అక్కయ్య మరి శివులకయ్య ఇట్లా వైట్ వస్త్రాలు ధరించే అవసరం లేదు, బొట్టు గాజులు తర్వాత కలర్ డ్రెస్సులు వేసుకోవచ్చు మనం చెప్తుంది కదా అక్కయ్య అని నేను అన్నా. అంటే అవునమ్మా మేము కూడా ఏం చెప్పరు కదా, మేము కూడా తెల్ల డ్రెస్సులు అని ఏం చెప్పలేదు, కలర్ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు నేను కూడా చెప్పిన కదా మన సెంటర్ ఉన్నది. అంటే నేనన్నా అక్కయ్య ఒకసారి నేను వచ్చినప్పుడైతే మీరు నాకు చెప్పింది కదా వైట్ కంపల్సరీ చెప్పింది కదే అన్న. అంటే లేదమ్మా నేను చెప్పలేదు, మీకు కాదు అది మాకు వాళ్ళకు వర్తిస్తుంది కానీ మీకు గృహస్థలు ఉన్న వాళ్ళకు అది ఎందుకంటే ఎంతో మంది ఎన్నో విమర్శలు విమర్శిస్తుంటారు ఎందుకు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకు. అదే లేదు, మీకైతే కలర్ డ్రెస్సులు, మాకు ఓన్లీ సెంటర్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి తెల్ల బట్టలు ధరిస్తాం మేము, కానీ మీకు కాదమ్మా అని చెప్పి అన్నది. ఇక తర్వాత అన్నకయ్య మరి మన సెంటర్లో రివైజ్ కోర్సు మురళి చెప్తున్నారు అక్కయ్య అని నేను అన్నా. అంటే లేదమ్మా మాకు అవి అక్కడి నుంచి మౌంట్ ఆబు నుంచి రావు కదా, అవి సండే మాత్రమే చెప్తాం అవి అవి రివైజ్ కోర్సు మురళి, మామూలుగా అయితే రోజైతే అర మురళి ఇస్తాం అన్నది. అంటే మరి బాబా చదవాలని చెప్పింది కదా అక్కయ్య నేను. లేదమ్మా మాకు అక్కడి నుంచి రావు కదా, మేము ఎట్లా వెళ్తాం, వచ్చినాయి సాకారం మురళి రోజు చెప్తాం అన్నది. సరే ఇంకేమన్నా అడిగారా? ఇంకేం అడగలేకయ్యా. ఇంకొకటి అక్కయ్య నేను బీదర్ సెంటర్కి వెళ్ళి ఉంటే బీదర్కి, బీదర్ లో ఒక సెవెన్కి వెళ్ళినమాట. అవి మీరు కన్నడలో అవి చెప్పింది కదా అక్కయ్య, వీడియో పెట్టింది కదా కన్నడ, అది చూపించాను అనమాట. అసలు చూపిస్తే అక్కయ్యకి ఓపెన్ చేసి అక్కయ్య ఇది కన్నడలో ఉన్నది మంచిగా బాబా రివైజ్ కోసం చదవమని చెప్పిండు, చూడండి వినండి అక్కయ్య అన్న. అంటే నాకు మత్కోలో ఓపెన్ చేయకు అది మాకు తెలుసు అన్ని పెట్టేసింది అక్క, అస్సలు ఓపెన్ చేయలేదు చూడలేదు కూడా అక్కయ్య బీదర్లా. సో ఇప్పుడు విన్నారు కదా, ఇది సంగతి. కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఆత్మ జ్ఞానాన్నే చెప్తాడు కానీ దేహ జ్ఞానం చెప్పడు. దేహ జ్ఞానం చెప్పడానికి ఆయన అవసరం. అక్కయ్య కొంచెం మీరు అది ఆఫ్ నేను చేస్తున్నాను, ఎందుకో రీసౌండ్ ఇస్తోంది ఇది. సో ఇదేమైందంటే యాక్చువల్ గా మనము మరజీవ జన్మ తీసుకున్నాం, ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నట్టయినా. సో ఆత్మిక పిల్లలకు దేహ జ్ఞానం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది ఎందుకు చెప్పామంటే ఆ వీడియో చూడమని చెప్పడము ఇవన్నీ ఏంటంటే ఇప్పటికన్నా, ఎందుకంటే నాకు తెలిసి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ అటోకాలు ఇటోకాలు వేసుకొని ఉన్నారు. ఆ దేహ భావజాలం నుంచి, ఆ బ్రహ్మకుమారిల భావజాలం నుంచి బయటికి రావట్లేదు. అంటే మా పని చెప్పడం వరకే. ఎందుకు చెప్తున్నాం అనంటే ఇంకా మీ కల్పవృక్ష జ్ఞానము, లా మేకర్స్, వాటి వల్ల ఏమేమి సమస్యలు వస్తాయని నేను మొత్తం అంతా కవర్ చేసేసాను. నష్టపోతారు, పశ్చాత్తాపడతారు. సో ఆలోచించే వాళ్ళు కొంతమంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఏముంది పశ్చాత్తాపడితే ఆ టైంకో ఏడుపు ఏడిస్తే అయిపోతుంది, ఆ తర్వాత ఎలాగో డ్రామా ఎండ్ అయిపోయి వెళ్ళిపోతాం కదా. సో డ్రామా ఎండ్ అయిపోయి వెళ్ళిపోయేది కాదు కదా, మళ్ళీ దిగేది ఉంది కదా. మరి అప్పుడు ఏమిటి పరిస్థితి? అప్పుడు అట్లాగే మనం కరుణామయుడు సినిమా చూసినట్టు వెళ్ళి బనుల కోసం పరిగెట్టడమేనా? మనకి ఏం తెలుస్తుంది? మనం ఈ సంగమంలో చేసి మనమే అక్కడ జన్మ తీసుకున్నామని మనం ఏమీ తెలియదు అని అనుకుంటున్నాం, కానీ ఆత్మ అక్కడికే వెళ్ళినప్పుడు ఆత్మేగా దుఃఖాన్ని అనుభవించేది. మళ్ళీ అదంతా తిరిగి ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇప్పుడు మన సంగమం చూసుకుంటే ఇంచుమించు అందరం జీరోలోకి అయిపోయాం కాబట్టి ఎన్నో సమస్యల్ని ఫేస్ చేసాం. ఆ సమస్యలు ఎందుకు వచ్చాయా అని చెప్పేసి మనం స్వచింతన కూడా చేసుకున్నాం. అవి రిపీట్ అవ్వద్దంటే ఇక్కడే సరి చేయాలి. ఈ రోజు వాళ్ళు తెలివిగా చెప్పేసారు ఏమంటే మేము అనలేదు అని చెప్పేసి.
కానీ అన్నారు అని ఎన్ని రకాలుగా ఆ పాయింట్ల మీద చిత్రహింసలు పెట్టారు, అన్నీ పెట్టారు అందరు. ఈ రోజు మేము అనలేదు అవి మాకు వర్తిస్తాయి మీకు కావు అనంటే, ఇంతకాలము వీటిని పట్టుకుని కుటుంబాన్ని కూల్చేసుకుని, కుటుంబాన్ని రాచిరంపాన పెట్టేసి, టిఫిన్‌లు కట్టుకుపోయి, పెరగన్నాలు తిని, ఇంత కఠినంగా బతికారు. ఇవన్నీ వేస్ట్ పోయినట్టేనా అంటే, మరి దానికైతే బాబా మార్కులు వెయ్యరు. ఎందుకంటే టిఫిన్ డబ్బాలు కట్టుకుపోవడానికి, పెళ్ళిళ్ళకెళ్ళిపోయి అక్కడ పెరగన్నాలు తినడానికి, అటుకులు, అరటిపళ్ళు తినడానికి, అంటరానితనానికి పునాది వేస్తే, మరి ఆయన జ్ఞానంలో ఎందుకంటే సత్యుగాన్ని చూడాలి. సత్యుగంలో ఏం పద్ధతులున్నాయి? అంటరానితనం ఉందా? కుల వ్యవస్థ ఉందా? సామాజిక దురాచారాలున్నాయా? అనే ప్రపంచంలో అవన్నీ ఏవీ లేవు. మరి అలాంటి వాటికి మనం పునాదేశామా లేదా? సో దేనికేసాం పునాది? అని చెక్ చేసుకుంటే కల్పవృక్ష జ్ఞానం 4 భాగం తీయండి. సామాజిక దురాచారాల పెద్ద లిస్ట్ రాశా. వాటిల్లో మీ పాత్ర ఎంతవరకు ఉందో చూసుకోండి. చూసుకుని బాబాని క్షమించమని అడిగితే 50% తీసేస్తే మిగిలిన 50% ఈ రోజు మీరు ఏదైతే చేశారో దానికి సపోజ్ నిరక్షరాస్యతే అనుకోండి. సో యాక్చువల్‌గా రివైజ్డ్ కోర్స్ మురళిలో చదవమని చెప్పారు. లేదు బాబా ఇలా చెప్పారని అందరూ ఏం చేశారంటే అటు ఇటు చేసుకుంటూ పోయారంటే ఆయనకి వ్యతిరేకంగా ఎళ్లారు మీరంతా. అంటే ఏ చదువు ద్వారా అయితే మనం ముందుకెళ్ళాలో, ఏ చదువు ద్వారా అయితే మనం తండ్రి ఆజ్ఞ అంటే సద్గురువుగా ఆయన ట్రైనింగ్ ఇచ్చేది తీసుకోకుండా అటోటి ఇటో ఏసి కూర్చున్నాం. అంటే ఏం చేసాం ఆ మురళి ద్వారా అది చదువుకుని ఎవరైనా ముందుకు పోయారంటే ఏమీ లేక. అంటే టీచర్ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్‌కి వ్యతిరేకంగా ఎళ్ళాం. సో మన జీవితంలో టీచర్‌లొస్తారా? మనం ఈరోజు టీచర్ మాట వినకపోతే. అంటే అందరిది ఎట్లా ఉందంటే ఇంకా సర్లే ఏదో చదువుతున్నాం మీరు చెప్పింది చదవాలంటే ఎట్లయితదన్నట్టు. సో టీచర్ అన్న సంబంధానికి ఎక్కడ గౌరవం ఇచ్చాము? ఈరోజు ఆయన టీచర్‌గా మనం ఆయన మాటకే గౌరవం ఇవ్వనప్పుడు టీచర్‌లొస్తారా? ఈరోజు జ్ఞానాన్ని ఇచ్చేదే టీచర్లు మనకి. ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆ జ్ఞానమే లేకపోతే అడుగు ఎట్లా ముందుకేస్తాము? ఎలా సంపాదిస్తాము? ఎలా తింటాము? సో ఆయన పరమాత్మ గాబట్టి అన్ని పాత్రల్లోకి ఆయనే వచ్చేసాడు. తండ్రి, తల్లి, టీచరు, సద్గురువు అన్నిటికొచ్చేసారు. సో టీచరు ప్రాముఖ్యత లేదని సో ఈరోజు టీచర్లు చెప్పలేదు, ఎంతోమంది ఏదైనా విషయం వస్తే మాకు సరిగ్గా నేర్పలేదండి అంటారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తోంది? మీరు గౌరవం ఇవ్వరు కాబట్టి టీచర్‌లకి. మొట్టమొదటి టీచరే సుప్రీం టీచరే శివబాబా. ఆయన మాటకి ఎక్కడ గౌరవం ఇచ్చారు? ఇప్పటికీ అటోకాలు, ఇటోకాలు. పొద్దున అది చదువుతున్నాం, సాయంత్రం ఇది చదువుతున్నాం. మళ్ళా అక్కేమనుకుంటదో. సో ఈరోజు మీరు ఈ జీవితాన్ని చూసుకుని ఫిఫ్త్ క్లాస్ అని, 10థ్ క్లాస్ అని చదువు లేకుండా మీరు బాధపడుతుంటే ఏ సంట్రక్కయ్య వచ్చి ఉద్ధరించింది మిమ్మల్ని? మీ కష్టాలు మీరు పడ్డారు గదా! ఎవరు వచ్చైతే ఏమి ఉద్ధరించలేదు గదా! సో మన జీవితాన్ని మనమే ఇచ్చేసేటప్పుడు, మన కష్టాలు మనమే పడ్డప్పుడు, దాన్ని సరిదిద్దుకోవాల్సింది గూడా మనమే. మళ్ళీ వాళ్ళు చెప్పలేదు, పెట్టలేదు అని అన్నారు అనంటే, ఇగ మళ్ళీ అందరూ కలిపి ఒక్క దగ్గర కట్టకట్టుకొనొస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు అని అంటున్నారంటే యాక్చువల్‌గా శివబాబాని అవమానించినట్టే. ఎందుకు అనంటే యాక్చువల్‌గానే చెప్తున్నాడు కాబట్టి. మౌంట్ ఆబూకి వెళ్లి గూడా వినేసొచ్చాం మనం. మిలనం జరిగేటప్పుడు వాళ్ళు సెంటర్‌లలో ప్రొజెక్టర్‌లు వేసి మరీ చూపిస్తే గూడా సెంటర్‌కి వెళ్లి గూడా వినేసొచ్చాం. సో మౌంట్ ఆబూలో ఆయన స్టేజ్ మీద ఉంటే డైరెక్ట్‌గా విన్నాం. సెంటర్‌లలో ప్రొజెక్టర్స్ వేసినప్పుడు ఆ ప్రొజెక్టర్స్ ఎదురుంగా కూర్చొని మనం విన్నాం. డైరెక్ట్‌గా విన్నాం చాలా మంది. సో చెప్పలేదనడానికి లేదు. సో కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఏవేవైతే చేశారో వాటిని క్షమించమని అడిగి, ఈరోజు జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. జ్ఞాన ప్రకాశం విశ్వమంతా వ్యాప్తి చెందడానికి మీ వంతు విశేష కృషి. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా బాబా మీ ఇంటికే వచ్చి మీకు అవకాశం ఇస్తున్నారు. ఆ తర్వాత వాచా సేవ. ఎంతమందిని కవర్ చేస్తారో క్వాలిటీ కవర్ చేయడం అంటే ఎక్కువ మందిని కవర్ చేస్తే ఎక్కువ పుణ్యం అనుకోకండి. క్వాలిటీ. చెప్పేది ఏదైనా ఉంటే పక్కా చెప్పండి. ఎలా అంటే ఇంక ఆత్మ వారసత్వానికి అధికారులవ్వాలి. సో క్వాలిటీ ఇంపార్టెంట్. మనం వందల మందిని కూర్చోబెట్టేసామా, హాల్ నింపేసామా అన్నది కాదిక్కడ పాయింట్.
సో మీరొక క్వాలిటీ ఆత్మను తయారు చేశారనంటే, అటువంటి పద్ధతులకు పునాది పడ్డప్పుడు ఎంతోమంది క్వాలిటీ ఆత్మలు తయారవుతారు. సో ఏదైతే అందరికీ చెప్పాలి, అందరి వరకి వెళ్ళాలి, చెయ్యాలని చెప్పాను నేను అది ఆల్రెడీ చేసేసాను. యూట్యూబులు పెట్టి చేశాను. సెంటర్ ప్రతి గీత పాఠశాలకెళ్ళి చెప్పడము. సో ఈరోజు ఈ ఛానెల్ ఉందని తెలుసు, చెప్తున్నామని తెలుసు. ఎంతోమంది తిరస్కరించారు. అది వాళ్ళ ఇష్టం. సో కాబట్టి ఆ మెయిన్ ఫిల్ట్రేషన్ అంటే అందరి వరకు వెళ్ళాల్సిన యూట్యూబ్ ద్వారా అన్నది ఆల్రెడీ నేను చేసేసాను. సో కాబట్టి నెక్స్ట్ ఇంకా క్వాలిటీ. ఇప్పుడు ఎట్లయితే మేము ఫిల్టర్ కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నామో అట్లా చెప్పేటప్పుడు క్వాలిటీ చూసుకోండి. చూసుకొని పర్సనల్ దీనికి ఇచ్చి ఇప్పుడు ఎట్లయితే నేను మీ అందరికి క్లాస్ చెప్పి, డౌట్స్ క్లారిఫై చేసి, పెట్టి, జ్ఞాన భోజనం అని చెప్పి 84 జన్మల కోసమని రోజు ఆ రకంగా అట్లా సెలెక్ట్ చేసుకుని ఒక గ్రూప్‌గా ఆ రకంగా ముఖ్యంగా మనసా సేవ సంఘటనలు. సో గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి చదివేది కొత్త వాళ్ళతోటి. మళ్ళీ వీళ్ళకి కాదు. మీరంతా బాబాకి కనెక్ట్ అవ్వాలి. సో ఆ రకంగా చేస్తేనే పూర్తిగా మీ భాగ్యాన్ని తిరిగి రచించుకోగలుగుతారు. సో ఇంక ఇప్పటికన్నా బాబా చెప్పేది నమ్మండి. సో వాళ్ళంతా అబద్ధాలు చెప్పారనే విషయం మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. లేదు ఇప్పటికీ అర్థం కాలేదు అనంటే, ఓసారి ఉర్మిళక్కలాగా సెంటర్‌కెళ్ళిపోయి, మరి ఇలా అన్నారు, మరి నియమాలు లేవంటున్నారు. మరి ఒకసారి నియమాలు ఉన్ ఇప్పుడేమో లేవంటున్నారు, అప్పుడేమో ఉన్నాయన్నారు అంటే మీకే క్లారిటీ. అప్పటికైనా ఏమైనా ఇప్పటికి ఇంకా ఏమైనా కళ్ళు తెరుచుకోకపోతే ఆ ప్రయోగం కూడా చేసి చూసుకోండి. మీకే తెలిసిపోతది వాళ్ళు మీకెన్ని అబద్ధాలు చెప్పారో, ఎన్ని మోసాలు చేశారో అని చెప్పేసి. ఎక్కడో చోట నిజాలు తెలుసుకుంటే స్పష్టతొచ్చేస్తది. సో తెలుసుకున్న తర్వాత బాధపడాల్సింది ఏమీ లేదు. అయిపోయిందేదో అయిపోయింది. ఫుల్ స్టాప్. ఇంకా మించిపోయిందేం లేదు. అట్‌లీస్ట్ మీకు ఇప్పుడు తెలిసినందుకు సంతోషించండి. రిజల్ట్ వచ్చాక తెలిస్తే ఇంక అప్పుడు రక్తపు కన్నీరే అంటాడు. రిజల్ట్ రాకముందే తెలిసింది గదా! సో కాబట్టి ఒక్కసారి మళ్ళా వీడియో చూడండి. ఏమైనా అడిగి డైరెక్ట్‌గా విని ఏమైనా ఇంకా మాకు కన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నా చేయండి. చేసి ఏది చేసినా గాని ఫైనల్‌గా చెప్పదలుచుకుందేంటంటే శివబాబా చెప్పే జ్ఞానం పట్ల నిశ్చయం ఏర్పరచుకోండి. బ్రహ్మబాబాని ఫాలో అవ్వండి. వాళ్ళిద్దరే మనకి ఇంపార్టెంట్. సో మళ్ళీ రేపు 5 గంటలకు కలుసుకుందాము. ఓం అంతవరకు శాంతక్కయ్య. ఓం చెప్పండి. శాంతక్కయ్య. అంటే శివబాబా చెప్పించారు కదక్కయ్య బ్రహ్మం గారి చేత అ- అరచేతిలో వైకుంఠం చూస్తారని హ్మ్. మీ ద్వారా అట్టే జ్ఞానం చెప్పిస్తున్నారు అక్కయ్య. నాకు ఆ ఆలోచన వచ్చింది. అదే కరెక్ట్. చెప్పిస్తున్నా మీరు తయారవ్వాల్సింది నాకు గావాల్సింది గదా! చెప్పడానికి అదే ఏముంది యుగం అంతా చెప్తూ కూర్చుంటాను నేను. అదే అదే అదేనక్కయ్య. హ్మ్. బ్రహ్మం గారే చెప్పారు కదా అరచేతిలో వైకుంఠం చూపిస్తానని, హ్మ్. చూస్తారు అని. ఆ హ్మ్. నాకు అట్లా అనిపించింది అక్కయ్య. ఇంట్లో కూర్చొనే మీ అరచేతిలో ద్వారా. వైకుంఠం చూపిచ్చేది యాక్చువల్‌గా బ్రహ్మబాబా నేను కాదు. అవునక్కయ్య ఆయన బ్రహ్మ ముందు మేము బాబానే. వెనక. ఆ! ఆ అది నన్ను పక్కన జరపండి. బాబాని మధ్యలో పెట్టండి. సరేనక్కయ్య. నన్ను అదే. చూడటం వల్లనే చాలా మందికి సమస్యలొస్తున్నాయి. చాలా మందికి బాబా ఎటో ఉమ్, పోతున్నాడు, ఈర్ష్యలొచ్చేస్తున్నాయి. ఈమె చెప్తే మేము విని ఏదేదో అయితోంది నన్ను చూస్తుంటే. అందుకే అవునక్కయ్య తెలుసు. దయచేసి ఆళ్ళిద్దరిని చూడండి అని మరీ చెప్తున్నా. ఇప్పటి వరకు సేవలకొచ్చి ఆగిపోయినోళ్ళందరూ నన్ను చూడడం వల్లనే ఆగిపోయారు. ఆ, వాళ్ళని చూడండి ఇద్దరు. అట్టేం లేదక్కయ్య. బ్రహ్మబాబా శివబాబా ఇద్దరిని చూస్తాం కదా మనం. నా అనుభవం ఉంది ఉమ్, కాబట్టి చెప్తున్నా. అవునక్కయ్య. ఉమ్, సో అది అదే తీసేయండి నాకు. ఇంక నన్ను. ఆ, ఆళ్ళిద్దరే ఉండాలి మీకు. సరేనక్కయ్య. హ్మ్. అదే ఓకే అమ్మా. అందరికీ తెలుస్తదని చెప్పానక్కయ్య. ఏం తెలియాల్సింది లేదమ్మా. మీరు తెలుసుకోవాల్సింది ఆ, అదే. మీరు మోసపోయారు. కనీసం ఇప్పుడైనా అదే కరెక్ట్ మార్గంలోకి రండి. చదువుకోవాలి. ప్రాక్టికల్ లైఫ్ అన్నదే మీకు తెలియాలి. అంతే నేను కదా. చెప్పడం గురించి కాదు. అవునులే. హ్మ్. ఫోన్ ద్వారానే వైకుంఠం చూస్తున్నాం కదా మనం. మీరు ఇప్పుడొచ్చారు గానీ ఈళ్ళంతా నాకు ఎప్పటినుంచో పరిచయం. ఆ నాకు తెలియదు అక్కయ్య. 3 సంవత్సరాల నుంచే నేను వచ్చింది. కాకపోతే ఆ! ఈ జ్ఞానం మొత్తం వినుండా. ఆ, హ్మ్. సరే మరి. ఇంక ఆ, పెట్టేస్తానమ్మా. థాంక్ యూ. శాంతక్కయ్య. రైట్. ఓకే.